బాగున్నారమ్మా? బిర్యానీ, చికెన్ బిర్యానీ, కీరా, అదేంటి క్యారెట్, ఉల్లిగడ్డ బిర్యానీ, ఇంకా వేసుకొని కుమ్ముడిగా మా పూజ మా మస్తు చేస్తుంది. పూరి బిర్యానీ ఏంది, మా వాళ్ళు వంకాయ బిర్యానీ చేసి పెట్టినా కదా అప్పుడు, సూపర్ ఉన్నదని. ఇట్లనే బాస్మతి బియ్యం ఉండి వేసి మొన్ననే అనుకున్నాం. మొన్న దావత్ అయింది ఇక ఫుల్. ఇంకేం చేస్తాము, అది తినాలి కూడా వనిపోయలే. కంటిన్యూ అయితే కూడా తినబుద్ది కాదు. 4 రోజులకే మళ్ళా మా ఆయన తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇంట్లో ఒకదానే కూర్చున్నా, అందరు దావత్లకు పోయారు. ఇంకా సాయంత్రం అయితే అందరు మళ్ళీ వస్తారు కదా, అప్పుడు అరకలు చూసుకోవచ్చులే అని అనుకుంటే పోయి వాళ్ళంతా తిన్నారంట అక్కడ, తీసుకొచ్చిండు. ఇక షేలో మళ్ళీ మనం కూడా ఒకటి ఫ్రీ అయిపోయింది పని. ఈ బిర్యానీ తినేసి మళ్ళా దోంత మీద బొంత నాకేమి చింత అని కూడా వండుకోవాలి. గరం గరం తినుకుంటా కూర్చుంటే పని తీరిపోతుంది. ఇక నా పనికి ఇది ఒకటి పెట్టుకున్నా కదా పని, ఓ పెద్ద పని ఇది నాది. ఎప్పుడు రీల్ కోసమే ఎదురు చూడవుతుంది. ఏం చేయాలి, ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా అనుకుంటా ఆలోచించుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. ఇక చూడు, మొన్న అందరు వచ్చారు కదా, మంచిగా తినండి మళ్ళీ ఏమనుకోకుండా. ఇంకా ఆనియన్ ఒకటి, క్యారెట్, కీరా. ఓకే, ఎంతమంది అవతలు చేసుకుండవచ్చు. ఇంకా మొన్ననైతే మేము మస్తు చేసుకున్నాం. అందులో కూడా వీడియోలు పెట్టినా కదా, కొన్ని పెట్టినా కొన్ని పెట్టలేదు. పెట్టిన దానికైతే జరంత బరువు అనుకోకుండా, బాధ అనకుండా కొంచెం లైక్ కొట్టండి. మా ఆయన సంబరం అలాగే. ఇంకా ఫుల్ ఆయన్నే వండుతున్నట్టు. వస్తూ మధ్యలో వస్తాడు, తెలియలా వస్తుంటాడు. ఇలా వెల్కమ్ మీట వెజిటేబుల్ కర్రీ, బగారా రైసు అన్నీ తినేటోళ్ళు అందరికీ ఇది అన్నీ. తలకాయ బాటి ఒకట, రకరకాలు, మధ్యలో ఇంకా పూరీలు గరం గరం అందిస్తుంటే షోరు అంచుకొని తింటుంటే నా సామినంగా కుమ్ముడిగా. నా చిన్న కొడుకు అంటాడు కుమ్ముడు ఉంటాను అనుకోను. 10 మంది 12 మంది అవుతుండొచ్చు అనుకున్నాం దావత్. ఇంకా మా ఆయన కనిపించింది మళ్ళా, ఆలోచించుకుందామే మంచిగా చేసుకుందామని. సరే వస్తారో రారో అనేసారంటే ప్రతి ఒక్కరు వచ్చారు, ఒక తమ్ముడు తప్ప. నా బిడ్డలు ఇంకో కొడుకు రాలే. వాళ్ళు పోలీసులు. ఇక ఎలక్షన్లు పడ్డాయి కదా పాపం వాళ్ళకు, వాళ్ళ పానానికి ఎలక్షన్ పడ్డాయి. లేకపోతే వాళ్ళు ఇద్దరు వస్తే కూడా ఇంకా మజా వస్తున్నాయి. మా నరసగోడు, బాలపిని, ఇక శ్రేయమ్మకైతే వాళ్ళ అమ్మగారు అత్తగారింట్లో భోజనాలు దావుతుండేనట. ఇంకా మా అంగపిల్లలు వస్తారు అనుకుంటే వాళ్ళు రాలే. రాత్రి వరకు వస్తారంటే రాత్రి దాకా ఎదురు వచ్చినాం, వాళ్ళకు రాకపోయా. బస్ ఇంకా నా పిల్లం రాలే. పిల్లమ్మ కూడా రాత్రికి వచ్చేసరికి లేట్ అయిందంట దానికి. ఇంకా మనకు కొంచెమా అన్నది. అట్లా ఆ రోజు బర్త్డేకు మా చిన్న కోడలమ్మ సర్ప్రైజ్ చేసింది మొగనికి. ఏమన్నా ఉన్నదనుకున్నావు, ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి వాళ్ళ వీడియో కాల్ పెట్టించుకొని అవన్నీ మొత్తం కలిపి ఒక వీడియో తయారు చేసింది. ఆ మీద స్క్రీన్ కట్టిపించి బాబా మెచ్చుకోవాలి దాన్ని. మీద వెన్నెల
కింద సినిమా చూసుకుంటా అది చూసుకుంటా అందరి విషెస్ ఫోటోలు నా చిన్నప్పటివి వాని చిన్నప్పటి ఫోటోలు మా ఫోటోలు నా దోస్తులు అన్ని రకాల అన్నీ ఒక దగ్గర చేసి ఆ వీడియో చేయించింది. ఏమో అనుకున్నామని మస్తు అయింది పో. అండ్ ఎప్పుడు అంతే లక్కీ చటాక్ అనుకుంటా కిలోలు అవుతాయి, అనుకోకుండా జరిగిపోతాయి అవి. సూపర్ సూపర్ అంటే సూపర్ సూపర్. మళ్ళా అంత ఆనందంగా ఉన్నాక అందరికీ మంచిగా చూసుకున్నా. నా చేతనే నాకు అడిగి అనుకో మంచిగా అంటే వాళ్ళంతా మంచిగా మనమేం చూడలేము, కానీ చూసిన కాడికి నా దారిలో మంచిగా చూసినా నేను అనుకుంటున్నా. వాళ్ళకి ఎట్లా అనిపించినా తెలియదు మరి. ఎంజాయ్ చేసినైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అంత ఎంజాయ్ చేసుకొని ఎక్కడో అక్కడ వెళ్ళినాక మళ్ళా పొద్దున కూడా పెరుగు అది ఈజాం అనుకున్న వీడియో. ఇక ఫోన్ పట్టుకుంటే అందరు భయపడుతున్నారు ముందే, అందుకని జైలే. ఎప్పుడైనా వాళ్ళు లేరు నిమ్మలంగా చేసుకుంటూ కూర్చుంటాం. అట్లా మంచి మంచి టాపిక్లు చేయాలి అని ఏంటంటే ఇంటర్వ్యూ అయినారో కూడా అర్థం కావట్లేదు. అందుకనేసి ఉన్న ముచ్చట్లు మాట్లాడేసి పెట్టేసి వస్తుంది అన్నమాట. అంతే, ఇంతకుముందు ఏం లేదు. క్యారెట్ కంటికి మంచిది తెలుసా మీకు? బాగా నమ్మలేరు, మేకలు నమిలితే కళ్ళకి ఏ బాధలు ఉండవు. లేకుంటే మా లెక్క మీరు కూడా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు అన్నీ పౌష్టికాహారాలు ఏడు దొరుకుతుంది మనకు. ఇదేమో జీర్ణం మంచిగా అవుతుందంట. కడుపులో ఏదైనా ఉంటే కూడా పొట్టుతోటే తినాలి, ముందే చెప్తున్నా. ఉల్లిగడ్డ అంటే సల్వా ఉంటుంది, వేడి ఉంటుంది, రెండు ఉంటుంది. నాకైతే బిర్యానీ పక్కకుంటే బాగుంటుంది, అది నా బాధ. బిర్యానీ అంటేనే అది కొత్త బియ్యం వండి మామిడికాయ పచ్చడి వేసుకొని లేకపోతే కారం పొడి వేసుకొని ఉల్లిగడ్డ దంచుకొని తిను, ఇట్లా ఉంటుంది, అమ్మ ఉంటుంది. బిర్యానీతో సమానం ఉంటుంది అప్పుడు. బిర్యానీ కూడా పక్క పెట్టేస్తాం మనం అట్లా ఉంటే. ఈ చలికాలం అయితే పచ్చళ్ళ మీద మనసు పోతుంటుంది బాగా. కామెంట్ టెన్నిక్ రాదేమో అని వస్తే ఇటు పెట్టురు జరంట. అది కూడా మంచిగానే అనిపిస్తుంది. ట్రై అయితే చేయరాదు మా అంటే నాకు లైక్ పడుతుంది, సబ్స్క్రైబ్ పడుతుంది. ఇంకా షేర్ చేసారు అనుకో మీ దోస్తులకు, ఏ పిచ్చామెకి ఇట్లా రాసింది ఇట్లా చేసిందని, పోనీ అట్లనే చేసుకోరు. షేర్ చేస్తే ఎడదానికి పోతుందో తెలుస్తుంది కదా, కనీసం పలానా వాళ్ళు చూస్తున్నారు నాదని. వీడియోలు అంటే వీడియోలు. ఉంటా మరి, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా? బాయ్.